నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. కరోనా సమయంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుందని భావించి అప్పట్లో తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో మినీ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అనంతరం నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాటిని తొలగించినప్పటికీ బొంతలమ్మ ఆలయం వద్ద ఉన్నవి మాత్రం తొలగించకుండా యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ఇవాళ ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులతో కలిసి తొలగించారు. దీంతో దుకాణదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీబీల సహాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు. అయితే షాప్ నిర్వాహకుల అరుపులు, కేకలు, పెడబొబ్బలతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దౌర్జన్యంగా తమ దుకాణాలను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చర్యల వల్ల 25 కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డు మీదే ఉన్నాం మేమంతా. 5 సంవత్సరాలుగా రాని పుల్లులు ఈ పొద్దు వస్తాయా మాకు? మా గురించి ఏదైనా నష్టం జరిగితే మేమే తీసేస్తాం సార్. మీకు పెట్లున్నారు చదువుకోవాలని కూడా మేము చాలా వరకు మాట్లాడినాం సార్. అయినా కూడా ఏ మాత్రం ఒకరో ఇంటికడుకుంటే కమిషనర్ సార్ మేడంకి లెక్కలు పెడతా ఈ పొద్దు మమ్మల్ని దూరం లాగేయండి. అప్పటికి మేము తీసేసి తోపుడు పళ్ళు తెచ్చుకున్నాము. తోపుడు పళ్ళు మీద పెట్టుకోవాలనేది ఈడ అసలు ఏమి రోడ్డు దీంతో కూడా పెరిగైనారు. ఎండకి వానికి పళ్ళు పోతున్నాయి. మండీలలో తెచ్చుకున్న సరికి 10 రూపాయలు ఆదాయం రాకుండా బాధపడతా ఉన్నాము. ఏదో దేవుడికి సంబంధించిన సామాన్లు, పూజా సామాగ్రి ఏదో మంతాలమ్మ గుడి కాడ పెట్టుకుంటున్నాము. ఈరోజు మన అధికారులు వచ్చి అందరినీ మేము ఎటువంటి ట్రాఫిక్ వాళ్ళకి కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మా షాప్ దగ్గర కూడా నీట్గా పెట్టుకుంటాం. కానీ అమ్మవారు ఇక్కడ వినాయకుని గుడి ఉంది, ఇక్కడ గోవింద ధామం ఉంది. అన్నిటి కోసమని పూలు, టెంకాయలు అమ్ముకుంటాం, పూజా సామాగ్రి. కానీ మాకు ఈరోజు జీవనాధారం పోయింది. నాకు ఇప్పుడు ఆడపిల్లలు. అధికారులు కొంచెం మమ్మల్ని దయ ఉంచి మాకంటూ చిన్న జీవనాధారం ఏర్పరిస్తే వాళ్ళ రుణం. గతంలో ఎప్పుడు కూడా కరోనా టైం నుండి పెట్టుకుంటున్నాము. ఎవరు అందరూ వీధులతో పెట్టుకున్నాం రోజు పైన. ఎప్పుడు కూడా ఇలాంటి అధికారులు వచ్చి తీసిచ్చేయడం కానీ తొలగించడం చేయలేదు. కానీ ఇప్పుడే ఇలా వచ్చింది. కానీ మేము ఇక్కడ గుడి వల్ల గుడి వెనక చాలా